స్తోత్రాలు. మరలా రెండో సెషన్గా సాయంకాలం చేరుతూ ఉంటుండగా తండ్రి మాకు కావాల్సిన నీ కృప దయచేయి, నీ దక్షిణాస్తం ఉంచు, శివారాలని దూరపరచు, పరిశుద్ధ వాతావరణంలో ఉంచు తండ్రి. మా ఇద్దరికి కావాల్సిన నీ కృప, నీ రక్త ప్రోక్షణ మా నోట నీ మాట ఉంచి తండ్రి. అనేకులు వింటున్నారు, వాళ్ళందరికీ అవసరమైన సంగతి తీసుకొచ్చి నీవే మహిమ పొందమని, మాకు కాదు మాకు కాదు, నీ నామను బట్టి నీ కృపాసత్యం బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని, ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళా చదువుకుంటాం. 3వ అధ్యాయం 14వ వచనం. Exodus chapter 3 verse 14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండువాడను నెతులను పంపిణీ ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఉన్నాను అనువాడను, I am that I am. కొత్త నిబంధన మనం చూసామంటే మన ప్రభువారు ఏమంటాడు తెలిసిన, మన ప్రభువారు అబ్రహాం కంటే ముందు ఉన్నవాడును. If you see in the New Testament, Lord Jesus Christ is telling, I am before Abraham. ఇంకా కొంచెం ముందుగానే వెళ్ళామంటే కొత్త నిబంధనలో, if you go further in the New Testament, నేనే అల్ఫా ఒమేగాను, మృతునైతే కానీ ఇదిగో యుగంలో సజీవుని అంటాడు. And the Lord is telling, I am Alpha and Omega, though I was dead, yet I am alive forever. కనుక మన ప్రభువారు యుగ యుగంలో సజీవుగా ఉండేవాడు. Our Lord is a Lord who is alive forever. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, He is a self-existing God. తెలుగు చెప్పేసి స్వయంభూడు, స్వయంభూడు, స్వయంభుడు. సరే, కనుక నేను కొన్ని తెలుగు పదాలు నేర్చుకుంటున్నాను. దేవుని స్తోత్రం. సరే, మనం గమనిస్తూ వచ్చామంటే దేవుని వాక్యంలో ఆ ప్రభువు ఆరంభం నుండి చివరి వరకు ఆయన స్వయంభూడు. So if you see carefully, right from the beginning till the ending, He is a self-existent God. ఆయన ఇశ్రాయేలుకు బయలుపరుచుకుంటూ ఎలా మాట్లాడుతూ వచ్చాడు తెలుసున. See, when he was revealing himself to the Israelites, do you know who he was introducing himself? ద్వితీయోపదేశకాండము Book of Deuteronomy 32వ అధ్యాయం, chapter 32. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, Deuteronomy chapter 32 39వ వచనం, verse 39. చదువుకుంటాం All of us. ఇదిగో నేను నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునించువాడు, బ్రతికించువాడు నేనే, గాయపరచువాడు, స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో విడిపించువాడును లేడు. ఇదిగో నేనే దేవుడను, I, even I am God. నేను తప్ప వేరొక దేవుడు లేడు. There is no other God beside me. ఇశ్రాయేలు బయలుపరుచుకున్నాడు రీతిగా. In this way, the Lord has revealed himself unto the Israelites. నేను తప్ప వేరొక దేవుడు లేడు. There is no other God beside me. యెషయా 43, 43rd chapter of Isaiah. 43, Isaiah 43. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43rd chapter. 10వ వచనం, verse 10. 43:10 చదువుకుంటాం. Isaiah 43:10 all together please. Ye are my witnesses, saith the Lord, and my servant whom I have chosen, that ye may know and believe me, and understand that I am He. Before me there was no God formed, neither shall there be after me. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాతను ఏ దేవుడును ఉండడు. Before me there was no God formed, neither shall there be after me. ఇశ్రాయేలుకి ఎన్ని రీతిగా బయలుపరుచుకుంటున్నాడు. To Israelites, the Lord is revealing himself in so many ways. నా ముందు ఎవడు లేడు, నా తర్వాత కూడా ఎవడు లేడు. There is no God before me, and after me there will be no God. ఇంకా మనం చూసామంటే If you see further, 41:4, and Isaiah 41 verse 4. 41:4 41:4. చదువుకుంటాం. All of us please. Who hath wrought and done it, calling the generations from the beginning. I the Lord, the first and with the last I am He. నేను మొదటి వాడును, కడపటి వాడితోను ఉండువాడును. I the Lord, the first and with the last I am He. ఇంకా మనం చూసామంటే if you see further, యెషయా 45వ అధ్యాయం, Isaiah 45. 45వ అధ్యాయం, Isaiah 45. 45వ అధ్యాయం, Isaiah 45. 5-6 వచనాలు 5 and 6 చదువుకుంటాం. all of us. నేను యెహోవా, మరి ఏ దేవుడును లేడు,
There is no నేను God తప్ప beside me. ఏ I దేవుడు girded లేడు. thee, తూర్పు though దిక్కును thou hast not known me, వరకు that they may నేను know తప్ప from the rising of the sun ఏడు and దేవుడు from the లేడని west, and there is none beside me. I am the Lord, and there is none else. అప్పటికి నిన్ను సిద్ధపరిచితిని అంటాడు. తూర్పు సూర్యుడు ఉదయించే వరకు అస్తమించే వరకు కూడాను ఎవరు ఏ దేవుడు లేడు, నేనే. Right from the rising of the sun and from the west, and there is none beside me, there is no God. నేను తప్ప వేరొక దేవుడు లేడు. There is no God beside me. I am the only God. నేనే రక్షకుణ్ణి. I myself am the Savior. 43:11. 43 Isaiah verse 11. 43:11 Isaiah 43:11. చదువుకుంటామా? All of us. నేను I, నేనే even యెహోవా. I am the నేను Lord, తప్ప and beside me there is వేరొక no రక్షకుడు Savior. లేడు. ఇంకెవడ రక్షకుడు అంటే లేడు, వేరే రక్షకుడు లేడు. If you want to search for any other Savior, there is no other Savior beside the Lord. అంతేకాదు, Not only that, ఆ దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, ఈ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. this God, you know how much He loved us? Because of love, He laid down His life for us. 43 అధ్యాయము Chapter 43. చాలా అద్భుతకరమైన అధ్యాయం ఇది. Isaiah 43 is a wonderful chapter. అంటాడు కదా, అంటాడు 22 వచనం నుండి మార్చి చదువుకుంటామా? From verse 22 onwards, we are going to read responsively. 22 నుంచి, యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గురించి నువ్వు విసిగితివి కదా, దహనబలుగా చదవండి. Verse 23, thou hast not brought me the small cattle of thy burnt offerings, neither hast thou honored me with thy sacrifices. I have not caused thee to serve with an offering, nor wearied thee with incense. నా నిమిత్తమును సువాసన గల లవంగ చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెడితివి. 25, even I am he that blotteth out thy transgressions for mine own sake, and will not remember thy sins. 25 అద్భుతకరమైన వచనము. 25 is a wonderful verse. చదువుకుంటామా? All of us. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఎంత ప్రేమ! What a wonderful love. నువ్వు చేయవలసినవన్నీ చేయకపోగా చేయకూడనవన్నీ చేసి నన్ను విసిగించావురా యాకోబు. O Jacob, the things what you have to do, you have not done. The things what you should not do, you have done them, and thou hast wearied me. అయినప్పటికీ Even then, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయను, క్షమించేస్తున్నాను. even I am he that blotteth out thy transgressions for my own sake. నీ పాపం నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకున్నాను, and will not remember thy sins. ఎంత ప్రేమ చూసావా? What a wonderful love it is. కోరుకున్నాడు దేవుడు. The Lord desired us. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. The God of Abraham, the God of Isaac, and the God of Jacob. ఇశ్రాయేలు దేవుడు. And he is the God of Israel. ఉదయకాలం ఆరాధన చూస్తూ వచ్చాం. This morning in the first session we have seen in the worship. ఇజ్రాయెల్ అంటే మనమే ఇజ్రాయెల్, కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులమే మనం ఇజ్రాయెల్. Israelites means in the New Testament the born again believers are the Israelites. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా ఇదే విషయాలు మన ప్రభుత్వం లాగు చేసుకోవచ్చు కదా, అన్వయించుకోవచ్చు మన ప్రభుత్వం. See, the same principles of the Old Testament we can apply to our own lives in the New Testament. కనుక ప్రభు చూసామంటే కన్నా కొత్త నిబంధనలో ఏమంటాడు, వాళ్ళు అడగక ముందే క్షమించేస్తున్నాడుగా. And in the New Testament Lord Jesus Christ is telling, before they ask, I am forgiving them. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు, వాడు ఇంకా పశ్చాత్తాపడక ముందే తండ్రి వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. The prodigal son returned to his father's house. Before the prodigal son confessed his condition, the father ran and hugged him, and he is forgiving him. మార్కు 2వ అధ్యాయం చూసామంటే వాడిని పైనుడి కిందకి దింపారు, వాడు రోగం బాగు చేసుకునే కూర్చున్నాడు వాడు. See, in Mark's Gospel chapter 2, those 4 people brought that palsy man and brought him down, and that man came for the healing. వాడికి క్షమాపణ, వాడు అడగలే ఆ క్షమాపణ. కుమారుని పాప క్షమించబడి ఉన్నవి అన్నాడు. That patient, that palsy man has not asked for forgiveness. Before he asked, the Lord said, thy sins have forgiven thee.
ప్రభు ముందే క్షమించేస్తున్నాడు. The Lord is forgiving before we are asking, before we ask. అంతేకాదు ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ విషయంలో Not only that, about the woman that was caught in the act of adultery, వాడేడు అని అడగల ప్రభు. the Lord has never asked, where is that man? కనుక అవన్నీ అడగక ఏం చెప్తున్నాడు, ఆమెకు క్షమాపణ దొరుకుతుంది ఈ రోజున కూడా ఎరగలే. And she also never knew that she is going to be forgiven that day. రాళ్ళు నా మీద పడతాయి, And everybody will stone me. ఇవాళ నేను చచ్చిపోతాను, Today I am going to die. నా సంగతి ఏంటి? And what about my life? శిక్షా విధి కింద ఉన్నది, And she was under condemnation. ధర్మశాస్త్రం యొక్క కింద ఉన్నది. And she is under the curse of the law. ఆ టైంలో ప్రభు ఏమన్నాడు, And at that time what the Lord said, నేను కూడా నిన్ను శిక్షించను. I also will not punish thee. అందరూ రాయి పడేసి వెళ్ళిపోయారు కదా. And everybody left the stones there and left that place. నేను వచ్చింది దానికే, And I came only for that purpose. క్షమించడానికి వచ్చాను. I came to this world to forgive thee. ఇంకా మనం చూస్తూ వచ్చాం, ఆ పాపాత్మురాలు స్త్రీ పరిసరి ఇంట్లోకి వచ్చింది. And if you see- లూకా సువార్త 7వ అధ్యాయం. And if you see further in Luke's gospel, in chapter 7, that sinful woman came into the house of the Pharisee. కనుక ఆమె కూడా క్షమాపణ అడగలే. And she also have not opened her mouth and never asked for ప్రభు యొక్క forgiveness. సన్నిధిలో తన పాపాలు బయటపడుతున్నాయి. And in the presence of Lord Jesus Christ, her sins are seen so clearly. నీకు ముఖ కాంతిలో మా రహస్య పాపాలు బయటపడుతున్నాయి. And as it is written in the shining of thy face, and all our secret sins are seen. కనుక ఒకటి ఒప్పేసుకుంటూ ఉంటే తేలికైపోతుంది తన జీవితం. And one after another, as she was confessing her sins, her life is becoming lightened. అంతేకాదు ఇంకా చెప్పాలంటే కన్నా ఆమె ఒక మాట అయినా చెప్పలే, ఆ ప్రభా నేను పాపిని చెప్పనే లేదు. If you read carefully, that woman, she have not opened her mouth and never said, Lord, I am a sinner. అయితే ప్రభు అంటున్నాడు, ఆమె విస్తారమైన పాపాలుగా క్షమించబడ్డా కనుక విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది. And the Lord is telling, her many sins they are forgiven. That's why she is loving me so much. సిలువకు ఎక్కుతామా, సిలువలో చూస్తామా? And when we go to the cross, సిలువలో ప్రభు ఏమంటున్నాడు, what he is saying? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నా మీరు ఎరగని, వీరిని క్షమించు. Father, forgive them because they do not know what they are doing. ఎవరు ఆ యొక్క సిలువ దగ్గర ఉండేవాళ్ళు? And who are they that were standing at the cross? సైనికులు, All the soldiers are there. యాజకులు, And the priests are there. రోమా అధికారులు, And the Roman officers are there. వీళ్ళంతా ఉండరు. ఒక్కడు గాని క్షమాపణ అడుగుతున్నాడా? And among these people, not even a single fellow is asking for forgiveness. కనుక ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించు అన్నాడు. Even then the Lord Jesus Christ is praying from the cross, Father, forgive them, for they know not what they do. నేను వచ్చింది దాని కొరకే, I came to this world for that దాని purpose. కొరకే బలి కావాలని వచ్చాను. That's why I came and I want to die. నేను ప్రశస్త రక్తాన్ని కార్చానికి వచ్చాను. Yes, I came to this world to shed my precious blood. ఒక్కడైనా క్షమాపణ అడుగుతున్నాడా? Among these people, not even a single person is asking for forgiveness. ఒక్కడు క్షమాపణ అడగడం లేదు. Not even a single person is asking. క్షమాపణ అడగని వాళ్ళని క్షమిస్తున్నాడు. Lord Jesus Christ is forgiving those people who are not asking for forgiveness. నేను లోక రక్షకుణ్ణి, I am the savior of the world. లోక పాపాలు మోసుకొని వచ్చాను. I have come to this world to carry the sins of the whole లోక world. పాపాలు మోసుకొని పోయి లోకాన్నంతా క్షమించేయాలని కోరుతున్నాను. I want to carry the sins of the whole world and I want to forgive the whole world. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. Beside me there is no other savior. నేను తప్ప వేరొక దేవుడు లేడు. Beside me there is no other God. నేను తప్ప వేరే విమోచకుడు లేడు. Beside me there is no other redeemer. కనుక నేను ఒక్కడినే I am the only one. యావత్ మానవాళి కొరకు వచ్చాను. And I came for the whole human race. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాను అని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పినాడు? See, to whom the Lord is telling, the Son of Man came to this world to seek and save that is lost. ఎవరితో చెప్పాడు? To whom he is telling? ఎవరితో చెప్పాడు? To whom? 19:10 In Luke's Gospel 19 verse 10. ఎవరితో చెప్పాడు ఇది? To whom? It is not written. జక్కయ్యతో చెప్పాడు. There it is written in the house of Zacchaeus. జక్కయ్య, He is telling to Zacchaeus. జక్కయ్య నువ్వు నశించిపోయావు తండ్రి, నేను వెతుక్కుంటూ వచ్చాను. Zacchaeus, you are lost and I came in search of you. కనుక వెతుకుతూ వచ్చాడు, దర్శిస్తూ వచ్చాడు, ఒప్పిస్తూ వచ్చాడు, క్షమిస్తూ వచ్చాడు, అడగక ముందే క్షమించేశాడు. The Lord came in search of us, in search of those people, and he came to forgive. He is the savior. Before they asked, he has forgiven them. సిలువలో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెగరు. While he was hanging on the cross, he is praying, Father, forgive them, they do not know what they do. నాకు రెడ్డి గారు తెలుసు. I know one Reddy. ఇది రాజకీయవేత్త. He is a politician. ఆయన ఒకసారి ఏం చేశాడంటే ఒక రాజకీయ మీటింగ్ పెట్టాడు.
one day he arranged a political meeting. ఆ పొలిటికల్ మీటింగ్లో అంశం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ. And the theme of that political meeting is service to man is service to God. అని ఆ దినాలు ఒక మిషనరీ ఉన్నాడు, ఆయన కూడా పిలిచాడు. And there in that area there was a missionary. He called that missionary also to that meeting. ఆ మీటింగ్లో అందరూ మాట్లాడినారు. లాస్ట్లో ఆ మిషనరీకి కూడా చెప్పాడు, మీరు నాకు మాటలు చెప్పండి. And in that meeting all the other people have spoken, and after that they gave a chance to the missionary to share something. ఆ మిషనరీ ఏమన్నాడు, ఆ మాధవుని ఎరగకుండా మానవుని ఎట్లా సేవిస్తావు అన్నాడు. And that missionary said, without knowing that God, how can you serve the man? ఇది కొత్తగా ఉంది. It is a new logic. ఆయనకు కొత్తగా ఉంది. And for the politician it is everything is some gazbiji. అయ్యా నాకు మీ బైబిల్ ఇస్తారా, కాస్త చదవాలనిపిస్తుంది. And then that politician asked, sir, can you give your Bible? I want to read. కొత్త నిబంధన ఇచ్చాడు. And he has given the New Testament. ఆయన ఇదివరకు ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలను చదివినటువంటి వాడు, మత గ్రంథాలని ఆయనకు బాగా తెలుసు. And that politician, he read so many religious books. He knew what is there in those books. ఎన్నో శ్లోకాలు కూడా తెలుసు. And he knew so many slokas also. అలాంటిది తీసుకుని చదువుతూ ఉంటే లూకాసు వార్త 23వ అధ్యాయానికి వచ్చినప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనే కాడ ఆగిపోయాడు. As he was reading that New Testament, when he came to Luke's Gospel chapter 23, when Lord Jesus Christ was uttering from the cross, Father forgive them, for they do not know what they are doing. At that particular verse, he stopped. ఆ సిలువలో, ఆ వేదనలో, ఆ బాధలో, ఆ కొడా దెబ్బలు కొట్టింటే, ముళ్ళకితం పెట్టింటే, పక్కలో గాయములు అంతా శరీరం అంతా చీలిపోయి ఉంటే, బద్దలైపోయి ఉంటే, ఆ వేదనలో మాట్లాడుతున్నాడు ఈ మాట. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అన్నాడు. When he was hanging on the cross, he was in pain, he was tortured, he was in agony, and his back was plowed, and he was bleeding completely. At that time, in the midst of such a pain and agony, and forgetting his own pain, he is praying to the Father, Father forgive them. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు ఆ రెడ్డిని. And that Reddy was visited by the Holy Spirit on that day. ఆ రాత్రి పశ్చాత్తాపడ్డాడు. And that night he confessed his sins. గొప్ప దేవుడు అయిపోయాడు. And he became a great man of God. ఆయన భార్య కూడా హెబ్రోన్లో ఉన్నది. And his wife was also staying in Hebron. లాంగ్ అగో. చాలా కాలం క్రితం. చాలా కాలం క్రితం. మరి అంతేకాదు ఆయనకు ఒక కూతురు, 8 కొడుకులు. And he was having one daughter and 8 sons. వాళ్ళు చాలా మంది ప్రభువుని అందరూ ప్రభువుని ఎరిగారు. And all those children, they came to know the Lord. కనుక రాయచోటి అనే స్థలంలో సేవ చేశాడు, అనంతపురం జిల్లాలో సేవ చేశాడు, మహిళలు చేర్చబడ్డాడు. And he served in Raichoti and in Anantapur district, and finally he was called to glory. కనుక ఈ రీతిగా ఈవేళ మనతో కూడా మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అంటున్నాడు. ఇంకా నీకు క్షమాపణ లేకపోతే ఈ మధ్యాహ్నం మళ్ళీ నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా ప్రతిదినం మాట్లాడుతున్నావు కానీ నేనే దానికి స్పందించడం లేదని అడిగి చూడు. Today also the Lord is speaking, Father forgive them, for they know not what they are doing. It is about you and me. And so far many times you must have heard, probably you must not have responded to that call. Today, Lord, you are speaking to me. You are praying for my forgiveness. Respond to that love. ఆన్లైన్లో కూడా వింటున్నావు నువ్వు. And you are hearing over the YouTube online. ఇంట్లో కూడా వింటున్నావు. By sitting in your house, you are hearing this message. ఇంతవరకు నువ్వు ఇక స్పందనలోకి రాలేదు. Till today you have not responded. నీ పాప క్షమించబడని నిశ్చయితలో లేవు. Till today there is no guarantee that your sins are forgiven. అనేక మంది చెప్తున్నారు, అయ్యా నా కూతురు చెప్పు సువార్త, నా కొడుకు చెప్పు అంటున్నారు. Today so many people are requesting, brother, please share the gospel with my son, please share the gospel with my daughter. ఇటీవల వస్తువులకు వెళ్ళింటే ఇక సండే స్కూల్లో ఆ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేస్తుంది, ఎంత బాగా నటిస్తుంది, అంతా చేస్తుంది, కానీ మారు మనసు లేదు. And recently I went to a place in Sunday school, one girl was there, wonderfully she is singing, wonderfully she is doing action songs, all these things, but when I asked, she has not repented thus far. ఆ రీతిగా ఎంతమంది లేరు? Like that so many are there. నాకు చాలా తలాంతులు ఉన్నాయి అంటున్నావు. You may be thinking that I am having so many talents. ఎంతవరకు నీ పాప క్షమించబడ్డా నిశ్చయిత లేదు. But till today there is no confidence, there is no guarantee in your life that there is no నిశ్చయిత లేకపోతే నువ్వు ఆరాధించలేవు. And without that confidence, without that forgiveness of sins, you cannot worship the Lord. 1964 సంవత్సరంలో In 1964 నేను పిచ్చోడి మారి తిరుగుతూ వచ్చాను. I was roaming like a madman.
దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎక్కడికి పోవాలా, ఎవరైనా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరిని అడగాలో అర్థం కాక So many questions were coming to my mind. Why God has created me? Where I am going? What is the purpose of life? But I do not know where to go. చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయాను. Without telling, I just ran away from my house. తిరుపతి మొదలుకొని కన్యాకుమారి వరకు యాత్ర చేశాను. And I have gone on pilgrimage right from Tirupati to Kanyakumari. ఏ దేవుడు మాట్లాడలే. No God spoke to me. హైదరాబాద్కి వచ్చాను. I came to Hyderabad. నాస్తికుని అయిపోయాను. And I became an atheist. ఇక్కడ అన్ని గుళ్ళు గోపురాలు కనబడలేదు, మసీదులు సమాధులు కనబడలేదు. చాలే. Here there are no temples, nothing. Hyderabad is full of mosques and also all the kabristans. కనుక దేవుడు ఏడనే కాడికి వచ్చాను. And finally I came to the conclusion that there is no God. జీవితం మీద విరక్తి పుడుతుంది. And I was vexed with my life. చచ్చిపోదాం పదా. I wanted to die. ఎవరికో జీవించాలో అర్థం కాలే. See, for whom I have to live, I couldn't understand. చార్మినార్ ఎక్కాను. And then I climbed Charminar. సైతాను నా మెడ మీద చేయి పెట్టాడు. And Satan has kept his hand upon my neck. దుమికే. Jump. దుమికే. Jump. ప్రేరేపణ. And that inspiration to jump. సరే, నాకు అనిపించింది దుముకుతాను, చావు రాకపోతే. Then I had a thought, okay, I will jump, but suppose if I won't die? ఏ బస్సు మీద పడతాను, ఏ కారు మీద పడతాను. I do not know on which bus I may fall, on which car I may fall. హ్యాండిక్యాప్డ్ అయిపోతాను. I may become physically challenged. కనుక జీవితకాలం అంతా అలా ఉండాలేమో. Throughout the life I have to live like a handicapped person. వద్దు, త్వరగా చచ్చిపోయిన దారి ఎట్లుందని దిగొచ్చాను. So I don't want to die. This is not the way I got down from the Charminar. ఎవరికో జీవించాలో దేనికో జీవించాలో అర్థమే కాలే. At that time I was not having any idea for whom I have to live. What is the purpose of life? ప్రభుని నమ్మిన తర్వాత ఓ పాట బాగా జ్ఞాపకం వచ్చింది నాకు. After accepting Lord Jesus Christ, and one song time and again I was reminded of. నమ్మవద్దు నమ్మవద్దు ఈ పాడు మాయాలోకం నమ్మవద్దు, నమ్మవద్దు నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ పాడు లోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపించి మోసం చేస్తుంది, దీన్ని నమ్మద్దు అన్నాడు. And see, the song says like this: this world, this evil world, it will show you so many things, but ultimately it will deceive you. Don't believe it. ధనము నమ్ముకోను వాడు ఈ ధరణిలో నా నిలువాబోడు, ధనము నమ్ముకోను వాడు ఈ ధరణిలో నా నిలువాబోడు, వాడు పాము నోట కప్పావలే సాగిపోవును సమాధికి, వాడు పాము నోట కప్పావలే సాగిపోవును సమాధికి, గనుక నమ్మవద్దు నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ పాడు లోకం నమ్మవద్దు. I was reminded of this song time and again. అంతేకాదు, నీ తల్లి రాదు, నీ తండ్రి రారు. Your father will not come with you, your mother will not come with you, your money will not come with you. నిన్ను కన్న తల్లి ఏది, నిన్ను కన్న తండ్రి ఏడి, నిన్ను కన్న తల్లి ఏది, నిన్ను కన్న తండ్రి ఏడి, వారు పోయినారా పోయినారా, నిన్ను విడిచిపోయినారా, గనుక నమ్మవద్దు నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ పాడు లోకం నమ్మవద్దు. కనుక నీ తల్లిదండ్రులు కూడా పోయారు, డబ్బు నమ్ముకుంటావా అది రాదు, తర్వాత ఏది రాదు ఈ లోకం వచ్చి నీకు. See, if you believe in your parents, they will go away before you, they will not come with you, even your money won't come with you, everything will deceive you. ప్రభువు అద్భుతకరంగా నన్ను ఈ హెబ్రోను నడిపించాడు. In a wonderful way, in a mysterious way, when I was roaming like that, the Lord led me to the Hebron compound. హెబ్రోన్లో ఒకతను కూర్చోబెట్టి దేవుని వాక్యం నాకు అందిస్తున్నాడు. And in Hebron, one brother called me and made me to sit and share the word of God with me. నేను అనుకునేవాడిని, మా అమ్మ పేరు లక్ష్మీకాంతమ్మ,
మా అమ్మగారు నువ్వు చెప్పాంటే అమ్మా ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాని మన ఇంటి గోతం పెడితే అర్చన చేశాను, తల వెంట్రుకలు మొక్కుడు తెంచుకొని గుడి చుట్టూ ప్రదర్శన చేశాను, ఆ మొదటి మీనాక్షి దగ్గర ఒక వారం ఉన్నాను అని చెప్తే ఎంత పుణ్యం చేసేవాడు నా తండ్రి అంటుందేమో అనుకునేవాడిని కాదు. When my mother's name is Lakshmi Kantam Garu, and when I was sharing with her, I have gone to so many pilgrims. అనుకునేవాడిని. I was thinking, oh, I have gone to so many temples, I have gone round the temples, I have compassed the temples, I have given my hair also there freely. And so, if I tell all these things, probably, I was thinking that my mother will appreciate me. మెచ్చుకుంటుంది అనుకున్నా. I thought that she will appreciate me. అయితే దేవుడు వాక్యం ఇక్కడ వినిపిస్తూ ఉంటుండగా నా పాప జీవితం గుర్తుకొస్తుంది. When the Lord made me to hear the word of God there in the Hebron compound, I am reminded of my sinful life. ఒరే దొంగ, ఒరే త్రాగుబోతా, ఒరే జూదిరి, ఒరే మోసగాడ, ఒరే అబద్ధికుడా, ఒరే టక్కరోడా, జిత్రోడా, సస్తా ఇక్కడికి అని మాట్లాడుతూ ఉంది. So when the word of God is shared to me, and the word of God is telling, you are a deceiver, you are a thief, you are a liar, if you die today, where you will go? ప్రభా నిజమే, Lord, it is true. నేను అబద్ధాలు ఆడాను, Yes, I am a liar, మోసం చేశాను, I am a deceiver, దొంగతనం చేశాను, I am a thief, ఎన్నెన్నో చేశాను, so many sins I have committed. ఇప్పుడు నేను పుణ్యం చేశాను అనుకుంటున్నానే. I thought that I have done something good. కాదే, No, it is not like that. ఏడుస్తున్నాను. And I was weeping. దినానికి ఒక్క అబద్ధమే ఎక్కేసుకుంటే సంవత్సరానికి 365, 10 ఏళ్ళకి 3650 అబద్ధాలు. అలాంటి స్థితిలో మా నాన్నగారితో పాటు బట్టల వ్యాపారం చేశాను. ఎన్ని అబద్ధాలు, వ్యాపారం అంతా అబద్ధమే. See, if you tell one lie a day, per year 365, 10 years 3650. In addition to that, bonus lies are there. That is, I mean, joined with my father in that textile business. How many lies every day? బరుకుపోయింది. And my heart became very heavy. దీని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. Then that brother said, for this purpose, the Lord Jesus Christ came to this world. యావత్ మానవారి కొరకే ఒక్క అర్పణ అర్పించమై ప్రపంచంలో మధ్య భాగమైనటువంటి యెరూషలేములో ఏ పాపం ఎరిగిన ఆయన మన కొరకే పాపంగా చేయబడ్డాడు. For the whole human race, as the propitiation of their sins, and in the central part of the whole world, in the land of Jerusalem, and he was hung on the cross, and he shed his blood. నువ్వు చేతులు చేసిన పాపాల కొరకే చేతుల మేకులు. And because of the sins you have committed with your hands, he was nailed to his hands. పురాణ స్థలాలకు వెళ్ళి కాని చేత ఆయన చేతుల్లో, ఆయన కాళ్ళలో మేకులు. And not only that, you have gone to the places where you should not go. That's why his feet were wounded. తలంపులను తలచాము, దాని కొరకై, చెడు తలంపుల కొరకై ఆయన తలలో. Not only that, for your evil thoughts, the crown of thorns was kept on his head. ప్రక్కలో బలెంతో పడబడ్డాడు. And also side with the spear. తన యొక్క శరీరం అంతట్లో రక్తాన్ని కార్చాడు. And he shed all his precious blood. నిన్ను క్షమించానికి, To forgive you. నాతో మాట్లాడుతున్న వ్యక్తి ఆయన సాక్ష్యం పంచుకున్నాడు. Not only that, the person who was sharing that gospel with me, he shared his testimony also. నువ్వు ప్రార్థన చేస్తావా, నీ హృదయ భారం దొరికిపోద్ది అన్నాడు. Then that brother asked me, do you want to pray? All the burden of your heart will be rolled away. అదే నాకు కావాలి. And actually I need that. కనుక అయ్యా నాకు ప్రార్థన రాదు అన్నాను. Then I told to that brother, I do not know how to pray. నా వెంటముడి చెప్పు అన్నాడు. Then he said, you please repeat after me. ఇద్దరం మోకాళ్ళ మీకు వచ్చాము. Both of us came upon our knees. అక్కడ యేసయ్య బొమ్మ లేదు, మరియమ్మ బొమ్మ లేదు, సిలువ లేదు, పటం లేదు, విగ్రహం లేదు, ఏమీ లేదు. ఇద్దరు మోకాళ్ళ ఉంచాం. See, we both knelt down there in the Hebron compound. There is no image of Mary, there is no image of Lord Jesus, there is no image, nothing is there. We both knelt down. కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. I was shedding tears. ఏంటి ట్రైన్ దగ్గర ఏడుస్తున్నానని ఇంకా అని చెప్పి చాటున తుడుచుకుంటూ ఉంటున్నాను. అయితే ఆయన నా వంక చూడకుండా చెప్తున్నాడు. And why I am weeping before him? I was just wiping out my tears, and he is not looking at me, but he is uttering the prayer, and I was repeating. అంత ప్రార్థన అంతా అయిపోయింది. The prayer is over. నా అడ్రస్ కూడా తీసుకున్నాడు. And he has taken my address. ఒక కార్డు కూడా ఇచ్చాడు, దీన్ని పూర్తి అన్నాడు. And he has డెసిషన్ కార్డు. He is given a card, the decision card, and you fill this, write your name and address. ఇది తీసుకుని వెళుతూ ఉంటే, And after taking that, and when I was moving out, బయట వెళుతూ ఉంటే సినిమా వద్దు అనిపిస్తుంది నా లోపల. and there is a prompting within my heart,
Don't go to cinema. అబద్ధం ఆడొద్దు, Don't tell a lie. దొంగతనమొద్దు, Don't commit any robbery. చెడ్డ పుస్తకాలు వద్దు. Don't read the evil books. మీరు నమ్ముతారు నమ్మరు, దించేతల ఎత్తకుండా వెళ్ళాను నడుచుకుంటూ సికింద్రాబాద్. Whether you believe or not, to Secunderabad, I have gone just bowing my head like that on the road. వాళ్ళు కొన్ని కరపత్రలు ఇచ్చే కొద్ది ఇవి తీసుకుని నేను నా లాడ్జ్లో అవి చదువుతూ ఉంటే నా గదిలో ఎవరో తిరుగుతున్నారు. And they have given me some tracts. After going to Secunderabad, in the lodge where I was staying, when I was reading those tracts, I felt as if somebody is moving in my room. నాకేదో దొరికింది, నాకేదో దొరికింది. Something I got. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. Again I came here. బైబిల్ ఒకటి కొనుక్కున్నాను. And I purchased a Bible. చదువును మొదలు పెట్టాను. And I started reading it. వాళ్ళు అన్నారు మోకాళ్ళ మీద చదువు, దేవుడు మాట్లాడుతాడు అన్నాడు. And they said, you read on your knees and God will speak to you. అరే తిరుపతి మొదలుకొని కన్యాకుమారి యాత్ర చేస్తే ఎవడు మాట్లాడలేదు. And right from Tirupati to Kanyakumari, I have gone to so many temples. Nobody spoke to me. ఈయన మాట్లాడతాడంట. And he's a God who speaks. మోకాళ్ళ మీద పడి చదివిందే. And like that on my knees, continually I started reading. ఒక స్వరం వినగానే The moment when I heard his voice, ఎవరో మాట్లాడుతాడని చూస్తే మళ్ళీ అదే వాక్యం. and somebody is speaking, and when I looked onto there, and the Bible, same word is there. ఓ ఇలా మాట్లాడతావేంటి? Oh, God speaks like this. ఆశ్చర్యపోయి I was wondering, పరవశించి and I was fascinated. గదిలో ఒక నాట్యం ఆడి Actually, I danced in my room. ఇంత సంతోషం ఉందని 10 సంవత్సరాల క్రితం తెచ్చింటే ఇంత దుర్మార్గుడు కాకపోయిందని నా ఆస్తి మీద ఎసరు పెట్టారు. Ultimately they said, you will not get any share in your property. నన్ను తీసుకుని పోయి కూర్చోబెట్టుకున్నారు మా నాన్న మా బాబాయ్ ఇద్దరు మేడ మీద. My father and my father's brother, they have taken me to the in that building and made me to sit with them. కాదురా, వాళ్ళు గురువులైపోయి మునులైపోయి వాళ్ళు ముండ్ల మీద తపస్సు చేసుకుంటూ హిమాలయాలకు వెళ్ళిపోయి గోళ్ళు పెంచుకొని గడ్డం పెంచుకొని ఏమంటే మీకేమో దొరికిందంటే ఇంకా దొరకలేదంటే ఇంత లేవరు అప్పుడే దొరికిపోయిందా? And what they were teaching me, my father and his brother, they are showing so many the pictures of the monks, and these monks are rishis are there. They have gone to Himalayas and they have grown. See, they are doing tapas for so many years. Their nails are grown, their hair is grown. And if you ask them, have you got God means, so far we have not found. Why? How could you get so easily? అంత సులభం కాదు. It is not so easy. కనుక మా ఇంట్లో దేవుడు ఇంత గట్టిగా పట్టుకున్నోడు కూడా దొరకలే, నువ్వు దొరికావు కనుక మేము చెప్పినట్టు విను. And they were telling, nobody has caught hold of God so tightly like you, and you have to obey us. We are your parents. కనుక పెద్ద గురువు దగ్గర శిష్యుడిగా ఉంటావా, మేము పంపిస్తాం వెళ్ళు, పుస్తకాలు చదువుతావా, మేము ఇక్కడి నుంచి ఖర్చు పెడతాము వెళ్ళు అన్నారు. And what they were telling, if you want to become a disciple with a big rishi, okay, tell us, we will send on to that rishi. And if you want to read the books, yes, we will purchase the books. And they were all compelling me. ఇదంతా కాదు, నేను బైబిల్ పట్టుకుని తిరుగుతాను, బైబిలే దేవుడు ఈయనగాక వేరే మాట విను. And then I was telling, no, I don't want any book. I want Bible only. So I will go with the Bible. I don't want anything. నేను చెప్పే మాట వినాలి. Be careful, carefully hear what I am telling. నువ్వు బైబిల్ పట్టుకొని ఈయనే దేవుడు ఈయనగాక వేరే లేరు అని అన్నావంటే గాన మా మాట విని ఏమవుతుందంటే నువ్వు కులభ్రష్టుడైపోతావు, మతభ్రష్టుడైపోతావు, ఇంట్లోంచి నిన్ను వెలేస్తాము, నీ ఆస్తిపాస్తుల్లో చిల్లి గబైన రాదు, తల్లిదండ్రుల ప్రేమ బంధుమిత్రుల ప్రేమ అన్ని ప్రేమలకు దూరం అయిపోతావు, తేల్చుకొని చెప్పు అన్నారు. And then they have asked me, if you want to believe the Bible, if you want to hold the Bible, if you want to follow the Bible, remember you have to lose everything. You will become like a reprobate. We will excommunicate you from our family, from our caste. You will not have any love from anybody, from relatives or family members. Now you choose. In the property also we will not give you even a single penny. మేము ఈ విషయంలో విసిగిపోయాం, 2 రోజులు గడుస్తున్నాము, ఎవరితో సంప్రదించుకున్నా తేల్చు అన్నారు. And we are tired of you and we are vexed of you. We are giving you 2 days time and without consulting anybody, and you decide for yourself. కొద్దిగా భయపడ్డాను. I was a little bit scared. అయినా నా దేవుడు ఉన్నాడు, ఆయనతో చెప్పుకుంటాను అని వెళ్ళాను. And then anyhow my God is there. I will tell to my God, and I went forward. మా ఇంట్లో స్టెప్స్ కింద కొంత స్థలం ఉంటే అక్కడ పోయి ప్రార్థన చేసుకునేవాడిని. And there steps are there in our house to the terrace. There a small place was there. There I was praying.
4 మాటలు దొరికి వచ్చాయి. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, నమ్మకం నాయన అని 4 మాటలు దొరికి వచ్చాయి. నా ప్రార్థన ఆగిపోయింది. And there I was praying. I uttered some 4 or 5 words, loving Heavenly Father, gracious God, merciful God. And again that prayer stopped. వెంటనే ఏం మాట వచ్చింది తెలుసునా? డేవిడ్ రికవర్డ్ ఆల్. ఇంగ్లీష్లో అది నేను పలకలేను. ఇంతలో కంఠంతో ఒక వ్యక్తి మాట్లాడితే అలా ఉంటుంది. డేవిడ్ రికవర్డ్ ఆల్. డేవిడ్ రికవర్డ్ ఆల్. And this voice, after those few words, this voice was repeatedly I was hearing. David recovered all. David recovered all. This voice was repeatedly coming to me. దావీదు సమస్తము సంపాదించుకున్నాడు. David recovered all. ఇది బైబిల్లోని మాట అని తెలుసు కానీ ఎక్కడుందో నాకు తెలియదు. I knew that it is a word in the Bible, but I never knew where it was the reference. మేము అక్కడ హెబ్రోన్లో ఉన్నప్పుడు ఈ ప్రక్క ఎస్తేరు వాళ్ళు ఉన్నారు చూడు, అక్కడ అంతేగానా ఈ పక్క ఆ పక్క ఉన్న వాళ్ళు మధ్యలో గోడ ఒకటి ఉంది. ఆ గోడ ఎంతవరకు ఉంది కాబట్టి ఇంకా రేకుల షెడ్ కాబట్టి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అట్లా వినబడతాయి. See, here when I was in Hebron, see there is the quarters are there this side on the on my right side, and there is a small parapet wall, and if anybody is talking this side, it will be heard from the people who are standing on the other side. ఒకసారి ఆయన పనులు చేసి వచ్చి ఆడ కూర్చోంటే 2 బ్రదర్స్ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఒకసారి కాన్వర్సేషన్లో దావీదు సమస్తం సంపాదించుకుని అనే మాట మీద నడిచిన వర్తమానం అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే నేను చెవికి వింటూ వచ్చాను. And see, after finishing a few works in the compound, I was standing there. This side of the wall, some 2 brothers are talking. They were telling a few years back, David recovered all with that theme. Convocation was conducted and people spoke on that. And that David recovered all, that word I heard. దావీదు అన్ని పోగొట్టుకున్నాడు, రెట్టింపు సంపాదించుకున్నాడు. David lost everything but he got double. ఆ మాట గుర్తుకొచ్చింది. And I remember that. తర్వాత అప్పుడు ఇంకా టీవీలు రాలేదు ఇండియాకు. 64 సంవత్సరంలో అప్పటికప్పుడే టీవీలు ఎగ్జిబిషన్లు వస్తున్నాయి. అయితే మా నాన్న మా అమ్మ ఇద్దరు కూడాను ఇట్లా బైబిల్ పట్టుకున్నట్టు అట్లా కనబడి అట్లా వెళ్ళిపోయారు టీవీలో వచ్చినట్టు. And in those days the TVs were not there. In 1964 I am speaking, but without that, just as like a picture, and it has come. My father and my mother, they are holding the Bibles with their hand, and suddenly I had a glimpse of that, and they disappeared. వాళ్ళు 3 days టైం ఇస్తే 15 minutesలో తేల్చేశారు. And they have given me 3 days time to decide, and I have decided in 15 minutes. నేను మీరు కూడా ఇట్లా వస్తారంట ఆయన వద్ది, నీకంటే పిచ్చి పట్టిందిరా, మాకు పిచ్చి పట్టింది అన్నారు. And then immediately I told my parents, see, you are also going to come with Bibles like this, I have seen. And then they said, you are mad. Are you thinking that have we become mental? రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్లారు. 9 డాక్యుమెంట్లు సైన్ చేశాను. రిజిస్ట్రార్ అంటున్నాడు చదివి పెట్టు అంటున్నాడు, అక్కర్లేదు, ఒక్క పైసా కూడా అక్కర్లేదు అని సైన్ చేసి వచ్చాను. And then they have taken me to the registrar office and I have signed on 9 documents. The registrar was telling, see, you read and sign, but I was answering, I need not read. I don't want even a single pie from them. ఆ రాత్రి అంతా హాల్లో ఉన్నారు. That whole night they were in the hall. మా నాన్నకు 4 బ్రదర్స్, మా తాత అవ్వ, పెద్ద ఫ్యామిలీ. It is a big family. My father was having 4 brothers and their parents are there. అందరూ కూర్చున్నారు. All were sitting. మా బాబాయ్ దగ్గరికి వచ్చాడు. And my father's brother came. తిమోతి, కృష్ణ, మేము ఈ రీతిగా మేము నీ ఆస్తి కాజేయాలని కాదు కానీ నువ్వు మా మాట వింటలేదు కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వు కానీ మరలా వచ్చావంటే నీ ఆస్తి మీకు ఇస్తాము అన్నారు. And then my father's brother told me, in those days my name is Krishnamurthy. Krishna, but not because we are against you, because you are not obeying our word. That's why we have got your signatures taken. So if you turn and come back, we will give your property to you. మా ఇంటి తలుపులు నీ కొరకు ఎప్పుడు తెరబడి ఉంటుంది. And our doors will be always opened for you. ఎప్పుడైనా రావచ్చు. At any time you can come back. నువ్వు పెళ్లి చేసుకుని తలంపు వచ్చిందా, రా, ఒక మంచి అమ్మాయిని చూసి కూడా పెళ్లి చేస్తాం. If you want to get married, okay, come back. We will see a good girl and we will see that you get married. నా యొక్క బట్టలన్నీ కూడా సంచికి సర్దారు. And they have packed my luggage. కనుక 100 రూపాయలు జేబులో పెట్టారు. And they gave me 100 rupees. సాగనంపారు. And they sent me out. అది నాకు చాలా గంభీరమైన దినం. That day was really
It was a great day in my life. నేను మర్చిపోలేను. I cannot forget that day. ఆ తారీఖు నాకు జ్ఞాపకం లేదు కానీ అయితే అది నేను వస్తున్నప్పుడు నెహ్రూ గారు చనిపోయారు, తలుపేసేయండి అంటున్నారు గుంటకల్ స్టేషన్లో. See, when I have forgotten that date, but when I was coming out, people were shouting in the Guntakal station and other places that Jawaharlal Nehru died. You close your doors. షాప్స్ అన్ని కట్టేయండి. And all the shops were closed. ఆ దినం బాగా జ్ఞాపకం నాకు. That was that day. నేను వచ్చి నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, వచ్చాను. And they were praying here for me and I came. అప్పటి నుంచి ఎప్పుడైనా ఇంటికి పోతే 100 రూపాయలు గ్యారెంటీగా నా జోబులో పెడతాడు. From that time onwards, whenever I go to my house, every time they will give me 100 rupees. అంతే. That's all, no increment. ఆ రీతిగా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. So like that, God has never left me all these years. దావీదు రీతిగా రెట్టింపు సంపాదించాడు, అది రెట్టింపు నేను సంపాదించగలిగాను. Yes, David recovered the 2 times what he lost. I also got twice. మా అమ్మ నాన్న కూడా ప్రభు నమ్మారు. And my father and mother also, they accepted Lord Jesus. మోకరింప చేసి ప్రార్థన చేశాను. And I made them to bow down and I prayed for them. చెప్పే సంగతి ఏంటి? ఇప్పుడు చెప్పే సంగతి ఏంటంటే, What I want to tell is, నా పాపాలు క్షమించబడ్డాయి నాకే తెలుసు. see, my sins are forgiven, I only knew it. నా హృదయం కడగబడింది నాకే తెలుసును. My heart is washed by the blood and I knew it. I only knew it. నా ప్రభు నా లోపలికి వచ్చాడు నాకే తెలుసు. And the Lord came into my heart, I only knew it. మాట్లాడుతున్నాడు నాకే తెలుసు. The Lord is speaking to me, I only knew it. వాగ్దానాలు ఇస్తున్నాడు నెరవేరుస్తున్నాడు నాకే తెలుసు. The Lord is giving me promises and he is fulfilling them, I only knew it. పాపం మీద విజయం ఇస్తున్నాడు నాకే తెలుసు. The Lord is giving me victory over sin, I only knew it. అంతేకాదు ఈవేళ చనిపోతే నా దేవుని దగ్గరికి వెళ్తానని నమ్మిక కూడా ఉంది. I am cocksure. Not only that, today if I die, if I leave this world, surely 200% sure I will go to my God. ఎందుకు చెప్తున్నాను? Why I am telling? అనుభవించాం కాబట్టి చెప్పకుండా ఉండలేము. Because we have experienced this, we can't shut our mouth. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో విచిత్రమైన కార్యాలు, ఒకటి రెండా, not 1 or 2. How many wonderful things, how many miracles, how many things the Lord has performed. వాక్యం చదువుతుంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను తప్ప వేరు విమోచకుడు లేడు, నేను తప్ప వేరు ఇంకొకరు లేరు అని చెప్పి మాట్లాడుతుంటే పక్కా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. And when the Lord is when we are reading the word of God, when I was reading the word of God, time and again, I am the only God, beside me there is no God. I am the only Savior, beside me there is no other Savior. I am the only Redeemer, beside me there is no other Redeemer. Oh, the Lord is speaking to me very directly. ఆత్మతో సత్యంతో ఆరాధించగలము. And today you and I can worship with spirit and in truth. ఇది పక్కాగా ఉందా నీ జీవితంలో? So, is that confirmation is there in your life? ఆన్లైన్లో వింటున్నటువంటి వ్యక్తి, oh dear brother or sister who is hearing over the online or YouTube, ఇళ్లలో ఎంతో మంది ఏడుస్తున్నారు, మా కొడుకు చెప్పు, మా బిడ్డకు చెప్పు, వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు అంటున్నారు. కనుక నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, చాలా ధన్యుడువు. ఎన్నోసార్లు నేను అనుకునేవాడిని, అబ్బా క్రైస్తవ కుటుంబంలో ఎంత పుట్టింది అంత బాగుంది అనుకునేవాడిని. And see, if you go visit houses, they are asking, see, please pray for my son, please pray for my daughter, they are not born again. I was thinking, if I would have been born in a Christian family, how nice it would be. కనుక క్రైస్తవ కుటుంబంలో జన్మించుండొచ్చు, కానీ ఇది పక్కాగా నీ జీవితంలో లేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి జీవితంలో ఉండవు. Though you are born in a Christian family, if this confirmation of the forgiveness of sins is not there in your life, remember, you are in the most dangerous situation. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచు. Believe in Lord Jesus. ఆయన మన కొరకై, యావత్ మానవాళి కొరకై ఒక్క అర్పణ అర్పించాడు, రక్తం కార్చాడు, సమాధి అయిపోయి తిరిగి లేచాడు. For us and for the whole human race, he died, he was buried, and he rose again from the death. తిరిగి చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా, and he is stretching forth his hands and calling you. ఈ సాయంకాలం నీ వైపు చేతులు చాచి పిలుస్తుంటుండగా, నా కుమారుడా ఇంకా నీ హృదయం నాకు ఇవ్వలేదు, నా కుమారి ఇంకా నీ హృదయం నాకు ఇవ్వలేదు, నీ బ్రతుకు మారలేదు, నాకే తెలుసును. ఈ రాత్రి మళ్ళా మాట్లాడుతూ ఉంటుండగా, ప్రభువా నన్ను క్షమించుని చిన్న ప్రార్థన చేసుకో. Tonight, as the Lord is stretching forth his hands and he is pleading you, my son, you have not given your heart to me. My daughter, you have not given your heart to me. Till today you have not accepted me. When the Lord is speaking to you, open your heart, receive him in your heart by confessing your sins. ఎంతవరకు ఎరక్కున ఉంటే
నువ్వు ఆరాధించలేవు. Till today, if you have not known him as your savior, you cannot worship. కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చాం. Today we have come to his house to worship him in spirit and in truth. నూట 95వ పాట. రెండు చరణాలే పాడతాము. లేచి నిలబడి పాడతాం. కొంచెం ముందుకు జరగండి, వరుసలో ఉండండి. ఆనందముతో ఆరాధింతున్ 195, పాత పుస్తకం అయితే 815. ఆనందముతో